ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, స్నేహం అనే ముసుగులో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉండారండి ఈ సమాజంలో. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. స్నేహానికి చేసే గాయాలు ఎప్పుడైనా కానీ చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. నూటికి కోటికి నమ్మకంగా ఉండి అభిమానించి ప్రేమించి తోడుగా ఉండి స్నేహాన్ని కడవరికి కాపాడుకునే బంధాలు చాలా వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ స్నేహం అనే ముసుగులో మాత్రం నమ్మించి గొంతు కోసేవాళ్ళే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రేమైన నమ్మకమైన జీవితమైన ఏదైనా సరే ఉంది. నీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు, నీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఉంది. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. మనలో ఉన్న డబ్బును చూసి, ఆస్తులను చూసి, అంతస్తులను చూసి ఎవరు కూడా మనల్ని నమ్మరు ఫ్రెండ్స్. చాలామంది డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. అవసరానికి వాడుకొని వదిలేసేంతవరకు వీళ్ళకి తెలియదు. వాడుకొని వదిలేసినప్పుడు మనం వాళ్ళకి సరిపోయిన వాళ్ళం కాదులేని చెప్పేసి నిదానంగా వాళ్ళ మనసుకు వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులలో నుంచి కొంతమంది బయటికి రావచ్చు, కొంతమంది బయటికి రాలేకపోవచ్చు. స్నేహం అనే ముసుగులో ఎప్పుడు కూడా డబ్బుతో కానీ ఆస్తులతో కానీ సంబంధం లేని వ్యక్తులే స్నేహం చేయగలిగే ఒక సమర్థులు ఫ్రెండ్స్. సమాజంలో ఏ ఒక్కరైనా సరే, అది స్నేహితుడిగా కావచ్చు, ఫ్రెండ్గా కావచ్చు, బంధువుగా కావచ్చు, నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే డబ్బుతో ఏ వ్యక్తిని కూడా పోల్చుకోకూడదు. మాట మంచి విలువనిచ్చేది, గౌరవాన్ని కాపాడేది, నీ గౌరవాన్ని నీ కుటుంబానికి అండగా ఉండేది స్నేహం అనేది ఒక ఆయుధం ఫ్రెండ్స్. అవసరం వచ్చి ఆదరించేది, కష్టం వస్తే పలకరించుకునేది, ఆపదలో అండగా ఉండేవాళ్ళే స్నేహితులు అంటారు. అవసరం కోసం వాడుకొని వదిలేసి కుటుంబాలకు గాయాలు చేసి, కుటుంబాలని విడగొట్టి, బంధాలకు విలువ లేకుండా చేసి, స్నేహితులని ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఒకళ్ళ కుటుంబానికి ఒకళ్ళు ద్రోహం చేసుకుంటూ, ఒకళ్ళ కుటుంబానికి ఒకళ్ళకు అవమానాలు, అన్యాయాలు, సమాజంలో పరువు విలువ రెండో పోగొట్టుకొని మీ గాయాలను మీరే కట్టుకోవటం కోసం ఎన్నో నటనా జీవితాల్లో మళ్ళీ మీకు మీరే ముసుగేసుకుంటూ ఉంటారు. అలాంటి నీచమైన పనులు మనం మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం మన మనస్సాక్షికి తప్పక తెలిసింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. మంచి ఏది అనుకున్నప్పుడు మనం దానికి ముందుగా వెళ్తాం. చెడు అనుకున్నప్పుడు దాన్ని సమర్థించుకోకుండా సరి చేసుకోవడానికి చాలామంది కూడా ఫ్రెండ్స్ ప్రయత్నించడానికి మీ ప్రేమను కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడైనా సమర్థించుకున్నారు అంటే కనుక మరొకసారి తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పుని ఎప్పుడైతే నిర్భయంగా ఒప్పుకొని రెండోసారి అలాంటి తప్పుడు వ్యక్తులు కానీ, తప్పుడు స్నేహాలకు కానీ చాలా దూరంగా ఉంటారు. అలాంటి కుటుంబాలకు ఎవరైనా ఎప్పుడైనా కానీ ద్రోహం చేయాలి అనే ఆలోచన కూడా ఫ్రెండ్స్ వాళ్ళల్లో రాకుండా ఉంటుంది. ఎందుకు, మనలాంటిది ఎదుటివాడి కుటుంబం కూడా, మన జీవితం లాంటి ఎదుటివాళ్ళ బంధాలు కూడా, మనం ఎంత మంచిగా ఉంటే మనతో ఉండేవాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారు కదా అని చెప్పేసి కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు. కొంతమంది స్నేహం అనే ముసుగులో వాళ్ళకు తోసిన విధంగా వాళ్ళు నటిస్తూ పోతూ ఉంటారు. నటించేది ఎప్పుడు కూడా శాశ్వతం కానీ స్నేహమైన బంధమైన ఏది కూడా నటనతో ఆయుధం ముసుగేసుకుని ఫ్రెండ్స్ చాలామంది పై మెరుగులు దిద్దుకుంటూ అవసరం కోసం డబ్బిచ్చు, అవసరం కోసం సహకరించుకుంటూ, అవసరాల కోసం మాటలు చెప్పుకుంటూ కుటుంబాలను కూలగొట్టే వాళ్ళు ఉంటారు. కుటుంబానికి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. కట్టుకున్న వాళ్ళని విడగొట్టే వాళ్ళు ఉంటారు. భర్తకు భార్యని, భార్యకు భర్తను దూరం చేసేవాళ్ళు ఉంటారు. అనేకమైన బంధాలలో ఏ బంధం మనకి విలువైనదంటే, మనల్ని గాయం చేసినా కానీ తిరిగి తెలుసుకొని ఆ గాయాన్ని ఓదార్చే బంధాలే ఏదైనా కానీ. స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, మనల్ని ప్రేమించే వ్యక్తులు ఎప్పుడు కూడా మనకి గాయం చేయరు ఫ్రెండ్స్. మనల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళే మనల్ని గాయాలు చేస్తుంటారు. మనకు అందని దానికోసం ఏ రోజు కూడా మనం ప్రయాసపడకూడదు. అందిన దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం నేర్చుకోండి. అందరికీ అన్ని వస్తువులు అందవండి. అందరికీ అందుబాటులో అందరూ కూడా ఉండరు. మనసు ఎప్పుడైనా కానీ నిజమే చెబుతుంటుంది. కళ్ళు, శరీరం అనేది మనకు నచ్చిన దాన్ని కోరుకుంటూ ఉంటాయి. శరీరాన్ని కళ్ళు చూసిన దాన్ని బట్టి నచ్చిందను, మనసు అంగీకరించడానికి మనసు తప్పు అని చెబుతున్నా కానీ
తప్పును సరిదిద్దుకోలేక మూర్ఖత్వంతో గర్వంతో చాలామంది తప్పుడు దారిలో తప్పుడు మార్గాలలో వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏ కుటుంబానికి ఎవరికి కూడా ఫ్రెండ్స్ స్నేహం అనే ముసుగులో ద్రోహం చేయమాకండి. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని నీ బంధాలను నువ్వు కాపాడుకుంటా ఎదటి వాళ్ళ గాయాలు నువ్వు ఏలు పెట్టి చూపించుకుంటూ ఎటు వాళ్ళ కుటుంబాలలో మీరు అక్రమంగా అన్యాయంగా స్నేహం అనే పేరుతో ముసుగేసుకొని అది ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు తీరని స్వాహాన్ని మాత్రం వాళ్ళకి మిగిలించమాకండి. అది జీవితాంతం కాదు, ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోనైనా ఆ పాపాన్ని నీవు నీ బిడ్డలు కూడా అనుభవించాల్సి వచ్చింది. ఎంతోమంది కుటుంబాలకు ద్రోహం చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ తెలుసుకొని మారిన వ్యక్తులు కొంతమంది అయినా కోలుకున్నారేమో. తెలియక అన్యాయం చేసి అక్రమంగా ఇంకా ఇంకా గాయాలు చేసేవాళ్ళు ఏనాటికి కూడా నిలబడలేరు ఫ్రెండ్స్. సమాజంలో చెప్పుకోలేని స్థితికి దేవుడే దిగజారుస్తూ ఉంటాడు. అది తెలియక అహంకారంతో గర్వంతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి. మీ కుటుంబాలను మీరు భద్రపరచుకోనండి. అలాంటి స్నేహితులు అని తెలిస్తేనే వాళ్ళని వేడంగా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.